వేమన శతకము. తిరుమలకును బోవ తొరక దాసరి కాడు, కాసికేగ పంది గజముగాదు. కుక్క సింగమగునే గోదావరికి బోవ, విశ్వధాభిరామ వినురవేమా. తిరుమల తిరుపతికి పోయినంత వలన ఒక మహమ్మదీయుడు విష్ణుభక్తుడైపోవడు. కాశీకి పోయినంత మాత్రము చేత పంది ఏనుగుగా మారిపోదు. గోదావరికి పోయి స్నానమాడినంత మాత్రము చేత కుక్క సింహమైపోవునా. ఎవరి జన్మములు వారివి, ఎవరి స్వభావములు వారివి. ఏవో ప్రక్రియలు చేసినంత మాత్రము చేత అవి మారిపోవునా అని ఈ పద్య భావం. తవిటి కరయభోవ దండులంబుల గంప, వానమాక్రమించు స్వామ్యమగును. వైశ్యవరుల సొమ్ము వసుధ నీచుల పాలు, విశ్వధాభిరామ వినురవేమా. బియ్యము దంపించుకొని వాని సంగత చూడక, తవుడేమైనదని వెతుకుటకు పోయినచో బియ్యపు గంపను కుక్క లాగుకుని పోవును. అట్లే తనకున్న దానితో తృప్తిపడక, అనగా న్యాయార్జతములైన సొమ్ములతో తృప్తిపడక, ఇతరములైన అల్పలాభములనడి ఆశపడి అక్రమార్జన చేయు ఎవరైనా సరే ధనము చివరికి నీచుల పాలగును అని ఈ పద్య భావము. ధన్యవాదములు.